హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు హేమా వ్లాగ్స్. ఇప్పుడు మనం వెళ్ళేది శంషాబాద్కి వెళ్తున్నాం అనమాట. శంషాబాద్ అనగానే అందరికీ క్లిక్ అయ్యేది ఎయిర్పోర్టే, కానీ ఎయిర్పోర్ట్ క్రాస్ అయ్యే వెళ్ళాలి టెంపుల్కి. మనకి అమ్మవారు టెంపుల్స్ మనం చాలా లాంగ్ ప్లేసెస్ ఉంటే వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు మనకి ఏం చేస్తారు, నియర్ బై లొకేషన్స్లో కన్స్ట్రక్షన్ చేస్తారు. ఎగ్జాంపుల్ వెంకటేశ్వర్ల స్వామి ఉన్నారు, తిరుపతికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు, వెళ్ళని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మనకి దానికి రెప్లికా ఏంది, చిలుకూరు బాలాజీ, బిర్లా మందిర్, నియర్ బై వెంకటేశ్వర్ల స్వామి టెంపుల్స్. ఏదైనా దేవుడు ఒక్కడే కదా, కాకపోతే ప్లేసెస్ వేరే. ఇక్కడ కూడా అంతే, మనం వెళ్ళే ప్లేస్ కాళికామాత టెంపుల్ అనమాట. అమ్మవారి ఉన్న ప్రతి ఒక్క పార్ట్స్ ఒక్కొక్క స్టేట్లో పడ్డాయి అని మనకున్నది అది. కాబట్టి ఒక్కొక్కటి ఏంటంటే కోల్కతాలో ఏదో అమ్మవారిది పడింది కాబట్టి మనకు అక్కడ అమ్మవారిది శక్తిపీఠం అని ప్లేస్ వచ్చింది, నేమ్ వచ్చింది, కోల్కతా కాళికామాత టెంపుల్ అని. సో అదే టెంపుల్కి మేము శంషాబాద్లో ఉన్న దగ్గరికి వెళ్తున్నాం. ఇంతవరకు మేము శంషాబాద్ వెళ్ళినప్పుడు అమ్మపల్లి టెంపుల్, సిద్ధిలగుట్ట అవి విజిట్ చేసాము. అవి విజిట్ చేసినాక 1-2 ఇయర్స్కి మేము ఇక్కడికి వెళ్ళామన్నమాట. ఈ ఇయర్ వెళ్ళాము ఇక్కడికి కాళికామాత టెంపుల్. ఇదే రూట్ అనమాట. మేము వెళ్ళేది బాలాపూర్ టు శంషాబాద్. సో బాలాపూర్ టు శంషాబాద్ ఇట్స్ నియర్ బై ప్లేస్ అనమాట. మాకు హార్డ్లీ 30 minutes 40 minutes పడుతుంది. మళ్ళీ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ నుంచి రావాలి అంటే టైంని బట్టి ఉంటుంది అనమాట మీకు. సో ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్ళే ప్లేస్ ఏంటి అంటే కాళికామాత టెంపుల్ అనమాట. స్వర్ణ వివేకానంద నగర్ కాళికామాత టెంపుల్. సో ఇప్పుడు ఆ టెంపుల్ మేము విలేజ్కి ఎంట్రీ అయ్యేటప్పుడు అక్కడున్న దాని స్టోరీ ఏందో మనం కనుక్కొని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విలేజ్ ఏంటంటే స్వర్ణశిల్పి వివేకానంద నగర్, నార్కడ్గూడ అనే విలేజ్, శంషాబాద్లో నార్కడ్గూడ అనే విలేజ్లో ఉందన్నమాట. ఇట్ ఈజీలీ టేక్స్ 1 hour. మాకైతే 45 minutes పట్టింది, అది కూడా మేము బాలాపూర్ టు శంషాబాద్ వెళ్ళడానికి. యూజువల్గా ఇది సిద్ధులగుట్ట అండ్ అమ్మపల్లి టెంపుల్ అందరికీ తెలుసు కదా. ఆ టెంపుల్ క్రాస్ అయిపోయిన తర్వాత వెళ్ళాలి. నేను డైరెక్షన్ కూడా తీసాము. మేము వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షం అనమాట. యూజువల్గా బైకే మేము ప్రిఫర్ చేస్తాం వెళ్ళడానికి, చాలా వర్షం పడింది, అందుకని చెప్పి 4 wheelersలో వెళ్ళాల్సి వచ్చింది. సో మేము టెంపుల్ లేన్ ఎంట్రీ అయ్యేటప్పుడు అక్కడి నుంచి రోడ్ అయితే కొంచెం టఫ్గానే ఉంది, ఎందుకంటే అది ఇంకా డెవలప్ చేయడానికి మేబీ టైం పడుతుందేమో, పర్మిషన్స్ ఉండాలి కదా. కాకపోతే మనము మన 4 wheelersలో వెళ్ళడమే బెటర్. ఎందుకు ఓన్ వెహికల్ అంటే ట్రాన్స్పోర్టేషన్ అయితే లేదు, అది చాలా విలేజ్ అనమాట. అండ్ ఆటోస్ ఏమి అవైలబుల్ ఉండవు, ఐదర్ మన 4 wheeler ఆర్ 2 wheeler. మీకు ఉన్నాయి 17 wheelers 20 wheelers అంటే అక్కడ కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. మాకైతే వర్షం పడుతుంది వెళ్ళేటప్పుడు. రోడ్ అంతా కూడా మీరు చూస్తున్నారు కదా ఎట్లుందో. లోపల విలేజ్ ఇది. ఈజీలీ 1 hour పడుద్ది వేరే వాళ్ళు అట్లా వెళ్ళాలి అంటే. సో మీ అందరూ ఇవాళ వినాయక చవితి స్పెషల్గా నేను ఈ టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇదన్నమాట కోల్కతా కాళికామాత టెంపుల్. ఇది మొత్తము 3 acres ల్యాండ్. 3 acres ల్యాండ్ 8 years నుంచి కన్స్ట్రక్షన్ చేశారనమాట వీళ్ళు. మధ్యలో కోవిడ్ డిస్టర్బెన్స్ అవన్నీ వచ్చి మళ్ళీ వీళ్ళకి పర్మిషన్స్ అవన్నీ రావాలి అని టైం పట్టింది అని చెప్పారు మేము అక్కడ మాట్లాడినప్పుడు వాళ్ళతోని. 3 acres ల్యాండ్. టెంపుల్ అయితే పైన గోపురం చూసి నేను నిజంగా కోల్కతా వెళ్ళాను అన్న ఫీలింగ్ వచ్చిందేమో అనిపించింది. అండ్ అప్పుడు అదే క్లైమేట్. యూజువల్గా మనకి కోల్కతాలో కూడా క్లైమేట్ అట్లానే ఉంటుంది కదా. మేము వెళ్ళే ఎంట్రన్స్ అనమాట, వెనకాల మొత్తం తోట. అండ్ గుడి టైమింగ్స్ మీరు చూసినట్టయితే మార్నింగ్ 8 AM to 12 PM, ఈవినింగ్ కూడా 3 to 8 PM అనమాట. హారతి ఉంటుంది. మేము వెళ్ళే వరకు హారతి ఏం అవ్వలేదు, 6 o'clock అట్లా అరౌండ్ వెళ్ళాం కాబట్టి జస్ట్ టెంపుల్ విజిట్ చేసి దర్శనం చేసుకున్నాము. పైన గోపురాలన్నీ చూస్తుంటే మనం నిజంగానే అక్కడ అమ్మవారిని వెళ్ళి కోల్కతా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము అన్న ఫీలింగ్లోనే నేను ఉండే. చాలా బాగుంది. కాకపోతే విగ్రహాలన్నీ ప్రతిష్ఠించారు. ఇందులో కాళికామాత మెయిన్ టెంపుల్ అయితే పెద్ద గర్భగుడి మీకు కనిపిస్తుంది కదా గోపురము, అందులో కాళికామాత ఉంటుంది. మిగిలిన పక్కవన్నీ వేరే దేవుళ్ళు ఉంటాయి అన్నమాట.
టెంపుల్ ఏంది అని అంటే ప్రేజర్గా పెట్టినారు అని అంటే, నేను ఇంతకుముందు చెప్పాను కదా మనకి వెళ్ళలేము, ఇప్పుడు మనకి ఇన్ని ఇయర్స్ అయిపోయింది, టైం ఎక్కడ ఏమవుతుందో మనకు తెలియదు, కాబట్టి మనకి కట్టిన ప్లేసెస్ నియర్ బై వెళ్ళడమే మంచిది కదా. కాబట్టి మనకి వెళ్ళని సిచ్యువేషన్స్ ఉన్నాయి, వెళ్ళాలనే టైం లేదు అని అన్నప్పుడు ఇలాంటి టెంపుల్స్ ఏవైతే కడుతున్నారో మన హైదరాబాద్లో ఇవి విజిట్ చేసుకొని దర్శనం చేసుకుంటే చాలు, అంతకన్నా జన్మ ఇంకేం కావాలి, మనకి జన్మధాన్యం అయినట్టే. కాబట్టి నియర్ బై ప్లేసెస్ కొంతమంది వెళ్ళాలి అనేది ఉంటుంది, కొంతమందికి టైం సెట్ అవ్వదు, వర్కింగ్ ఎంప్లాయీస్, బిజినెస్ ఇప్పుడున్న టైంకి. కాబట్టి చుట్టుపక్కల ఉన్న ఏవైతే అట్లా కన్స్ట్రక్ట్ చేస్తున్నారో అది చూసుకోవాలి. మేము స్టెప్స్ వెళ్ళేటప్పుడు ఇక్కడ వాళ్ళ దేవత అంట, గుడికి సంబంధించిన వాళ్ళందరూ నార్త్ ఇండియన్సే ఉన్నారు. మేము స్టెప్స్ ఎక్కి మెయిన్ కాళికామాతని దర్శనం చేసుకున్నాం అనమాట. ఇలా ఎక్కి అక్కడ చూస్తున్నారు కదా, ఇవి పెద్ద హుండీ అండ్ అమ్మవారికి మొత్తం ఇక్కడ బయటనైతే ప్లాస్టిక్ ఫ్లవర్స్ డెకరేషన్ చేసి లోపలైతే పెట్టినారు డెకరేషన్. లోపల అమ్మవారికి ఒరిజినల్ ఫ్లవర్స్తో మాల వేసిండ్రు, బయట అన్నిటికీ ప్లాస్టికే పెట్టినారు. అండ్ అక్కడ వాళ్ళు పంతులు కూడా నార్త్ ఇండియన్సే, కోల్కతా వాళ్ళే. ఇక్కడ వాళ్ళు ఇంకా ఈ టెంపుల్ని చూసుకోవాలి అని చెప్పి ఇక్కడ వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారంట. వాళ్ళతో మేము ఆ పూజారి వాళ్ళతో కూడా మేము ఇంటరాక్ట్ అయ్యాము. వాళ్ళు ప్యూర్ కోల్కతా వాళ్ళేనండి. అక్కడి నుంచి వచ్చి వాళ్ళు కట్టుకొని ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్స్ అట్లా తీసుకొని అవ్వదు అనుకున్నారంట, కానీ అమ్మవారు అయితే అయ్యింది. మేము అర్చన కూడా చేయించాము. పంతులు వాళ్ళు చదివేది హిందీ మంత్రాలు కదా, సో వాట్ ఎవర్ మే బి ద మంత్ర, మనకైతే ఆయన అర్చన చేసిండు. అక్కడి నుంచి మనకి తీర్థము ఇంకా ప్రసాదం అంటే వాళ్ళే ఇస్తారు, బూందీ మిక్చర్ తయారు చేస్తారంట, వాళ్ళే ఇచ్చినారు. కుంకుమ, గంధం, అభిషేకం చేసిన అమ్మవారికి డైలీ అభిషేకాలు చేస్తారంట. 7 o'clock కూడా హారతి కూడా అవుతుందంట. సో హారతి అయ్యే వరకు అయితే మేము లేకుండే, వర్షం పడుతుందని రిటర్న్ అయిపోయాం. సో మెయిన్ టెంపుల్ మీకు చూపించాను కదా నేను, ఆ మెయిన్ టెంపుల్ మళ్ళీ క్రాస్ అయ్యి వచ్చిన తర్వాత అన్ని టెంపుల్స్కి స్టెప్సే ఎక్కాలి, ఫ్లోర్ ఏం లేదు. ఈ పూజారి ఏమో అమ్మవార్లకి అయ్యవార్లకి అగరబత్తి, ధూపం, ఈవినింగ్ సంధ్యా దీపాలు ఉంటాయి కదా, ఆ టైంకి వెళ్ళాం కాబట్టి వాళ్ళు ఇంకందరు పూజల్లో ఉన్నారు. శివుడికి వెళ్ళినాము, శివుడు లేనిది ఎక్కడ గుడియే ఉంటుంది కదా మనకి. సో శివుడు, నందీశ్వరుడు, అక్కడ కూడా లోపల పూజారి మనకి మంచిగా విభూది, అభిషేకం చేసిన విభూది పెట్టినారు. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇదన్నమాట శివుడిది అయిపోయినాక మేము మళ్ళీ నెక్స్ట్ గుడికి వెళ్ళినాము. మనకు అన్ని గోపురాలు అంటే ఒక్కొక్క గోపురంలో ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అనమాట. ఇంకడనేమో మేము వచ్చేసి బాలాజీ దేవలో వెంకటేశ్వర స్వామికి జై, ఎంత బాగున్నాడు. ఒట్టి వీళ్ళు అయ్యవారినే పెట్టినారు, ఇంకా అమ్మవార్లని అంత తెలీదు. నేనైతే ఇది ఒకటే వీడియో తీశాను. అండ్ మనం అక్కడ వీడియో తీస్తే కూడా ఇప్పుడైతే వాళ్ళు రెస్ట్రిక్ట్ ఏం లేదు, మరి ఫ్యూచర్ అయితే మనకు తెలియదు. అండ్ టెంపుల్ కూడా లోపలంతా ఇదేనమాట, వాళ్ళే అభిషేకాలు, వాళ్ళే అర్చకులు, డైలీ వాళ్ళే చేస్తారంట, వాళ్ళకి ఎవ్వరు ఏం లేరు. మనం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు అనమాట. ఇది టెంపుల్ బయట ప్రీమిసెస్. ఆ గోపురాలన్నీ ఒక్కొక్క గోపురంలో ఒక్కొక్క దేవుడు అలా ఉన్నారు కదా. ఇదంతా బయట గార్డెనింగ్, ఇది జస్ట్ సిట్టింగ్ లాగా అండ్ కిడ్స్ వస్తే ఆడుకోవడానికి అట్లా ఉన్నది. కాకపోతే వర్షానికి కూడా పబ్లిక్ వచ్చినారండి, చాలామంది పబ్లిక్. నాట్ అంత కాకపోయినా మిడిల్గా అయితే ఉన్నారు పబ్లిక్. ఈ గ్రాస్ ఏదైతే ఏరియా ఉందో అక్కడ కూడా మనం వెళ్ళనీకి ఉండే, కానీ వర్షంతో మొత్తము కాలు మొత్తం పడిపోతుంది, అట్లా దిగబడిపోతున్నాం. అందుకని చెప్పి నేను అక్కడ అంతా వెళ్ళలేను, జస్ట్ రూఫ్ ఎక్కడైతే ఉందో అక్కడికే వెళ్ళినాను. గుడి మాత్రము చాలా మైండ్ ఆఫ్ పీస్, మంచిగా ఉంది. ఎవరైనా కావాలి అంటే కూడా విజిట్ చేయవచ్చు. అండ్ టెంపుల్ మాత్రం చాలా పెద్దగా పెట్టినారు వీళ్ళు. అండ్ దీనికి వాళ్ళు డోనర్స్ అట్లా ఉంటే కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మెయిన్లీ వీళ్ళు ఏమని చెప్పారంటే అక్కడ ఉన్న లోకల్ పార్టీస్కి మాకు రోడ్ మంచిగా చేయాలి, పబ్లిక్ వస్తున్నారు అని చెప్పారు అని అన్నారు పూజారి వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడితే అదే చెప్పారనమాట. మేము అక్కడ వైపు అన్ని దర్శనాలు చేసుకున్నాం కదా, మళ్ళీ స్టెప్స్ దిగి మన రైట్ సైడ్కి వచ్చినాం అనమాట. మేము ఫస్ట్ మెయిన్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం, ఎందుకంటే మనకు మెయిన్ అమ్మవారు కాళికామాతనే కదా. సో మేము అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడికి ఏమి వచ్చినామంటే వినాయకుడు అనమాట, గణపతి. ఇక్కడ కూడా వినాయకుని ఫెస్టివల్ నెక్స్ట్ డేనే వెళ్ళాం, సెకండ్ డేనే.
సో ఇక్కడ కూడా అయ్యవారికి బాగా పూజలు చేస్తున్నారు అండ్ లడ్డు కూడా పెట్టినారు. ఇక్కడ వేలం పాట అట్లా ఏమి ఉండదంట వాళ్ళకి, నార్మల్గా ప్రసాదాలే డిస్ట్రిబ్యూట్ చేస్తారంట గుడికి వచ్చిన వాళ్ళకి అట్లా. కానీ బాగా చేసినారు. ఫ్లవర్స్ అయినా కొంచెం టైం తీసుకొని మేమే సెట్ చేసుకుంటాము, మాకు ఇట్లున్నారు వీళ్ళు, మేమేమే చేసుకుంటాము అని చెప్పినారు. కానీ వ్యూ మాత్రం చాలా బాగుందండి. వ్యూస్ చాలా బాగున్నాయి. నేను అక్కడి నుంచి మళ్ళీ వేరే టెంపుల్, పక్క టెంపుల్కి వచ్చాము, కృష్ణుడు ఉన్నాడు ఇంకొక టెంపుల్ దగ్గర అని. సో అక్కడ నేను పైన నించొని నేను మీకు వ్యూ చూపిస్తున్నాను. ఇంకా అప్పుడు వర్షం పడుతుంది. మాకు ఇక్కడ ఎక్కడైతే ఓపెన్ స్పేస్ ఉందో అక్కడ కూడా కృష్ణుడు ఉన్నాడు. వెళ్ళి ఫొటోస్ దిగుదాం అనుకున్నా కానీ దిగలేము, వర్షానికి నాకు రిస్క్ అనిపించి ఇది తీసుకోలేను నేను రిస్క్. ఇది హరే కృష్ణ మందిర్. ఇది కూడా గంటలకి తాడు కట్టినారు వాళ్ళు, తాడు కట్టి అట్లా కొట్టేటట్టు పెట్టినారు. ఎందుకంటే హైట్కి మనకు అంత అవ్వదు కదా, అందుకని. ఇదేమో హరే కృష్ణ టెంపుల్ ఇది. సో ఓవరాల్ గుడి మొత్తం వచ్చేసి కాళికామాత, శివుడు, వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు అండ్ ఇంకొకటి వివేకానంద, అది కూడా జస్ట్ ఇట్లా స్టాచ్యూ లాగా పెట్టారు. నేను అప్పుడు ఆ వీడియో తీయలేకపోయాను, అందుకని అది ఇగ్నోర్ చేయండి. మీరు కావాలంటే వెళ్ళినప్పుడు చూడండి. ఇది ఓవరాల్ కాళికామాత టెంపుల్. అయితే నేను కోల్కతాకి అమ్మవారు నన్ను ఎప్పుడు రప్పించుకుంటుందో తెలియదు కానీ ఇక్కడున్న నియర్ బై ప్లేస్ అమ్మవారిని మాత్రం నేను దర్శించుకున్నాను. నేను అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము, పూజారితో అర్చన చేయించుకున్నాము. అండ్ నైట్ టైం కూడా 7 వరకు హారతి అవుతుంది అన్నారు. కానీ మేము అమ్మపల్లి టెంపుల్ విజిట్ చేద్దాము అని చెప్పినట్టు బయలుదేరిపోయినాము. సో అమ్మవారు అక్కడ వెళ్ళంగానే ఒక 5 minutes కూడా టెంపుల్ బంద్ అయిపోయింది. సో మేము ఇక్కడైతే ఎక్కువసేపు లేకుండే అనమాట, బయలుదేరిపోయినాము. ఇంకా వర్షం ఉంది, రిస్క్ ఎందుకు విలేజ్ లోపల అని చెప్పి. అదండి నా వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, తెలియని వాళ్ళకి నా వీడియోస్ షేర్ చేయండి. కమెంట్స్ చెప్పండి, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ రైట్ అని చెప్పి. అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఐ విల్ బీ గెట్టింగ్ సూన్. ఇంకా వీడియోస్ తీద్దామని అనుకుంటున్నాను. అదండి నా వీడియో. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.